నెంబర్ 1 ద వరల్డ్ ప్యాలెస్. ఆస్ట్రేలియాలో ఉండే గవర్నమెంట్ కొన్ని పరిస్థితుల వల్ల అక్కడ ఉండే ప్యాలెస్ ని సరిగ్గా మెయింటెనెన్స్ చేయడం మానేశారు. దీంతో అక్కడ ఉండే ఒక ప్యాలెస్ రోజు రోజుకి డిస్ట్రా అవడం మొదలు పెట్టింది. అండ్ లాస్ట్ గా అది ఎలా తయారైందంటే ఒక హాంటెడ్ ప్లేస్ లా తయారైంది. అక్కడ ఉండే సిటిజన్స్ అందరూ ఏమని చెప్పేవారంటే రాత్రిపూటలో ఇటువైపు ఏమైనా వెళ్తే మనకి కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతాయని ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ చెప్పుకుంటారు. అండ్ అది స్లోగా అన్ని ఊర్లకి పాకడం మొదలు పెట్టింది. అక్కడ ఒక హారర్ గోస్ట్ ఉందని. దీంతో కొంతమంది యూట్యూబర్స్ అక్కడికి వెళ్లి గోస్ట్ హంటింగ్ చేద్దాం అనుకున్నారు. అలా వాళ్ళందరూ అక్కడ గోస్ట్ హంటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ కెమెరాస్ లో ఒక మిస్టీరియస్ గా ఒక థింగ్ కనిపించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. Se vio algo acá a este lado, güey. Acá colombiano, pasó algo ahí. వాళ్ళ రైట్ సైడ్ ఉండే ఒక మెట్ల పక్కన సంథింగ్ ఏదో అక్కడ ఒక డార్క్ ఎంటిటీ వెంటనే వాళ్ళని చూసి అలా పక్కకెళ్ళిపోయింది. వాళ్ళ గోస్ట్ హంటింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళెవరికి అక్కడ గోస్ట్ ఉందని తెలియదు. దాంతో వీళ్ళు ధైర్యంగానే గోస్ట్ హంటింగ్ మొదలు పెట్టారు. మళ్ళీ అలా గోస్ట్ హంటింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళకి సడన్ గా కొన్ని సౌండ్స్ అనేవి వచ్చినాయి. ¿Dónde fue, güey? Mamá. ¿Dónde fue, güey? No sé. Mamá. Mamá dijeron, güey. దీంతో వీళ్ళందరూ కన్ఫర్మ్ అయ్యారు ఇక్కడ ఏదో గోస్ట్ ఉందని. ఆ గోస్ట్ ని ఎలాగైనా చూడాలని వీళ్ళు కొన్ని స్పిరిచువల్ వేస్ లో ఆ గోస్ట్ ని చూద్దాం అనుకున్నారు. దీంతో వాళ్ళ దగ్గర ఉండే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ బయటికి తీశారు. సౌండ్ వేవ్స్ ద్వారా వాళ్ళు గోస్ట్ ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నారు. అండ్ ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు సడన్ గా కెమెరామ్యాన్ కి ఒక డార్క్ ఎంటిటీ కనిపించింది. నెంబర్ 2 ద హారర్ చర్చ్. కొన్ని కారణాల వల్ల ఆ చర్చ్ లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అలా ఫైర్ యాక్సిడెంట్ లో చాలా మంది చనిపోయారు. అప్పటి నుంచి నా సిటీలోని ఆ చర్చ్ లో కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని రూమర్ ఉండేది. ప్రజలు అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా భయపడేవారు. కానీ ఒక రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఒక రోజు ఫుట్బాల్ మ్యాచ్ లో ఒక అబ్బాయి బెట్ ఓడిపోవడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తనకి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ పనిష్మెంట్ ఏంటంటే ఒక రాత్రి మొత్తం ఆ చర్చ్ లో నువ్వు ఉండాలి అని తనకి ఛాలెంజ్ ఇచ్చారు. దీంతో మ్యాచ్ ఓడిపోవడం వల్ల తను ఆ చర్చ్ లో ఉండడానికి రెడీ అయ్యాడు. తనతో పాటు ఒక ఫోన్ ఒక టార్చ్ లైట్ పట్టుకుని ఆ చర్చ్ లోపలికి వెళ్ళాడు. కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే మీరే చూడండి. హలో 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 భయపడి పారిపోయాడు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఎవరైనా అక్కడ కూర్చోపెట్టి ఎవరైనా స్క్రిప్టెడ్ టైప్ లో చేశారని అనుకుంటున్నారా? కానీ నాకు మాత్రం అలా అనిపించట్లేదు. ఎందుకంటే తను అరిచిన అరుపు చాలా దారుణంగా ఉంది. ఆ అరుపు వినిన తర్వాత నాకు అది ఫేక్ అని అనిపించలేదు, అది చాలా రియల్ అని అనిపించింది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హారర్ వీడియోస్ చూడాలనుకుంటే గనక ఈ వీడియోని క్లిక్ చేయండి.